కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2,723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పరిశ్రమల స్థాపనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సీఎం మంత్రులతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక కాసేపట్లో అయితే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అయితే గనక మధ్యాహ్నం 12:30 గంటలకైతే గనక ఇటు కేబినెట్ భేటీ కానుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 38 ప్రతిపాదనలు అయితే గనక ఈ యొక్క అజెండాగా అయితే ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏదైతే ఇటు సిఆర్డిఏలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి సంబంధించి ఈ రోజు కేబినెట్ సమావేశంలో అయితే గనక ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ రూపకల్పనలో భాగంగా ఎస్ఐపిబిలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో దానికి సంబంధించి దాదాపు 14 సంస్థల వరకు కూడా ఇటు 19,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోటి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే భూ కేటాయింపులపై కూడా ఈ రోజు కేబినెట్ లో అయితే కనుక ఆమోదం ముద్ర వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఇటు అమరావతిలోకి సంబంధించినటువంటి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ అనేది కూడా నెలకొల్పేందుకు, దానికి సంబంధించినటువంటి నిధులను కేటాయించేందుకు కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ అయితే ఆమోద ముద్ర వేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు ఏపీ పవర్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఏదైతే ఎక్సైజ్ అదనపు రిటైల్ ఎక్సైజ్ కి ట్యాక్స్ ఎక్సైజ్ కి సంబంధించినటువంటి గతంలో నిర్ణయించారో దానికి సంబంధించి విధించారో దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఉపసంహరణలపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఏపీలో ఇటు టూరిజం శాఖపై కూడా దృష్టి పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు బాపట్ల, సూర్యలంక బీచ్ కావచ్చు, దానికి పర్యాటక రంగం పెరిగే విధంగా కూడా ఏ విధమైనటువంటి రూపకల్పన చేసే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ లో అయితే చర్చించి దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు అనేది కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలపై కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక కృష్ణానదికి ఏదైతే ఇటు కృష్ణానది పర్యాటక రంగంగా అయితే కనుక నెలకొల్పేందుకు దానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం అనేది కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఇక తిరుపతి నుంచి దాదాపు రాయలసీమలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకి, పలు ప్రాజెక్టులకి అయితే కనుక ఈ రోజు శ్రీకారం చుట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. వీటన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యే విధంగా కూడా ఎప్పటికప్పుడు ఆయా జిల్లా కలెక్టర్లు దానికి సంబంధించినటువంటి నివేదికతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా ఉండాలంటూ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం అనేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ కేబినెట్ సమావేశం అనంతరం కూడా ఎంతో కీలకంగా తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకి దిశానిర్దేశం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో చూస్తున్నట్లయితే కనుక ఇటు ప్రాజెక్టుల అంశం ఎక్కువగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతిపక్షం చేస్తున్నటువంటి వాటిని అయితే కనుక విమర్శలను తిప్పికొట్టే విధంగా మంత్రులు ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా ఉండాలి, అదే విధంగా ఆలస్యం చేయకూడదు అంటూ కూడా ఉన్నటువంటి అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ అనంతరం చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు రాష్ట్ర అభివృద్ధి, పలు కీలక రంగాలపై, పలు కీలక శాఖలకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటినీ కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే కనుక మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమోదించే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.